అరే ప్రభాకరం, మా అబ్బాయి చూడు వస్తా. ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏమో బాబు, పాడుపడ్డ కొంప కదా అని ఇక్కడ వంట చేసుకుంటున్నాం. ఏది అనాసిత సోదర లక్ష్మణ. ఏం బాబాయ్, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నీ పుణ్యం అని ఎక్కడికో అజ్ఞాతవాసం వెళ్ళారు. అదేమిటి, నేనేం చేశాను? నువ్వు ఆ బుడ్డి పిల్లలు పెళ్లి చేసుకుంటున్నావుటగా. నేనా? పెళ్లి చేసుకుంటానా? నువ్వు అన్నావో లేదు, మీ నాన్న వాళ్ళు అనుకున్నారు అంతే. లేకపోతే మీ నాన్న తెచ్చిన సంబంధం నువ్వు ఎందుకు వద్దంటావు చెప్పు. అయితే మీ నాన్నేం తెలివి తక్కువవాడా, దుర్యోధనుడు. వెంటనే దుష్ట చతుష్యాన్ని పిలిపించాడు, పద్మజుహం పన్నాడు. ఆ దెబ్బతో పాపం ఆడకూతుళ్ళు ఏం చేస్తారు, ఉక్కిరి బిక్కిరి ఊరు విడిచి అదేసిపోతా. అరే, అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఈ పక్క రామాపురం లేదు, అక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు, బహుశా అక్కడికే వెళ్ళి ఉంటారు. సరే ఒరే, ఉంటే ఉన్నారు, ఇల్లు కాస్త శుభ్రంగా ఉంచండి రా. అలాగే బాబాయ్. అరే వస్తాను బాబాయ్. సాహసివురా, వరపుత్రుడు ఓ. వినిపించు ఏ దిక్కు కనరాదురా కృష్ణ.